ఎన్ఎస్కే లెర్నింగ్. సో తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్కి సంబంధించి టీజీటీ, పీజీటీ, జేఎల్ ప్రిపేర్ అవుతున్న మ్యాథమెటిక్స్ యాస్పిరెంట్స్ కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ద్వారా వీడియోస్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే గురుకుల మ్యాథ్స్ పెడగాగికి సంబంధించి ఎక్సలెంట్ కోర్సుని ఎన్ఎస్కే లెర్నింగ్ ఆన్లైన్ కోర్సుని మీకు డిజైన్ చేసింది. సో ఫుల్ ప్లెడ్జ్డ్ క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్, అలాగే టాప్ చాప్టర్ వైజ్ టెస్ట్తో కూడినటువంటి కోర్సుని జస్ట్ 399 రూపీస్కే మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ ఇంకొక 3 days ఆఫరు ఎక్స్టెండ్ చేసింది. సో మే 15th, 16th, 17th వరకు కూడా 3 days ఆఫర్ మనకు జస్ట్ 399 రూపీస్కే మొత్తం మ్యాథ్స్ పెడగాగి ఆన్లైన్ కోర్స్ అవైలబుల్ అవుతుంది. సో ఎన్ఎస్కే లెర్నింగ్ వన్ అండ్ ఓన్లీ ద బెస్ట్ కోర్స్ ఫర్ ద మ్యాథ్స్ పెడగాగి. సో ఇంకా త్వరలోనే సోషల్ కోర్స్ కూడా లాంచ్ కాబోతుంది. కొద్దిగా ఎక్కువ వీడియోస్తో లాంచ్ చేయాలనే ఉద్దేశంతో కొద్దిగా డిలే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు గురుకులాకి సంబంధించినటువంటి పెడగాగికల్ అప్డేట్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ వాల్యూ. సో సెకండ్ యూనిట్ మనకి మ్యాథమెటిక్స్ పెడగాగిలో సెకండ్ యూనిట్ వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఈ వాల్యూస్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏదంటే వాల్యూ. సో వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ వాల్యూ? సో ఇదొక సెపరేట్ వర్డ్. ఎందుకు దీన్ని సెపరేట్ వర్డ్ అని చెప్పేసి అన్నామంటే, సో ఇట్ హ్యావ్ ఏ పర్టిక్యులర్ మీనింగ్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్. ఇట్ హ్యావ్ ఏ పర్టిక్యులర్ మీనింగ్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్. సో ఒక్కొక్క సబ్జెక్ట్లో కూడా ఒక్కొక్క పర్టిక్యులర్ మీనింగ్ని కలిగి ఉన్నటువంటి వర్డ్ ఏది అని చెప్పేసి అంటే వాల్యూ అని చెప్పేసి చెప్తాం. సో జనరల్గా డైలీ మనం బిజినెస్ పర్పస్లో వాల్యూ అంటే ప్రైస్ అంటాం. మరి ఎకనామిక్స్లో కూడా వాల్యూ అని చెప్పేసి అంటే ప్రైస్ అని చెప్పేసి చెప్తాం. ఒక్కొక్క కాంటెక్స్ట్లో ఒక్కొక్క మీనింగ్ని కలిగి ఉంది. మరి మ్యాథమెటిక్స్లో, సో పెడగాగిలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ వాల్యూ? పెడగాగిలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ వాల్యూ? సో వాల్యూ మీన్స్ వాట్ వీఆర్ థింక్. సో వాల్యూ మీన్స్ వాట్ వీఆర్ థింక్. అలాగే వాట్ వీ ఫీల్ అబౌట్, వాట్ వీఆర్ థింక్, వాట్ వీ ఫీల్ అబౌట్, వాట్ వీ అప్రిషియేట్ ఇట్. సో వాట్ వీఆర్ థింక్, what we feel about, what we appreciate it, what we desire it, that is called value. That is called value. So the value in mathematics, so what we are think, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, what we feel about, సో దేని గురించి అయితే మనం ఫీల్ అవుతున్నామో, what we are appreciate, సో దేన్నైతే మనం అభినందిస్తున్నామో, వాట్ వీఆర్ డిజైర్, సో మ్యాథమెటిక్స్ ద్వారా దేన్నైతే మనం కోరుకుంటున్నామో, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాల్యూ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాల్యూ. సో గణితం ద్వారా దేని గురించి ఆలోచిస్తున్నాము, దేనిని అనుభవిస్తున్నాము, దేనిని కోరుకుంటున్నాము, సో అదే మ్యాథమెటిక్స్లో మనం ఏమని చెప్తామని అంటే వాల్యూ అని చెప్పేసి చెప్తాం. సో వాల్యూ అనే పదానికి ఒక వైడ్ మీనింగ్ ఉంది. వాల్యూ అనే పదానికి ఒక వైడ్ మీనింగ్ ఉంది. సో వాట్ వీఆర్ థింక్, సో దేని గురించి ఆలోచిస్తున్నాం. వాట్ వీఆర్ ఫీల్, సో మనం దేన్ని అనుభవిస్తున్నాం. వాట్ వీఆర్ అప్రిషియేట్, సో దేన్ని అభినందిస్తున్నాం. అదేవిధంగా వాట్ వీ డిజైర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాల్యూ. సో దేన్నైతే కోరుకుంటున్నామో దాన్ని మనం ఏమని చెప్తామంటే వాల్యూస్ అని చెప్పేసి చెప్తాం. సో జనరల్గా సో నాలెడ్జ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ వాల్యూస్. సో ఎడ్యుకేషన్లో వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఎడ్యుకేషన్లో వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఏరియా. సో నాలెడ్జ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ వాల్యూస్ హెల్ప్స్ ద టీచర్ టు అవాయిడ్ ఎయిమ్లెస్ టీచింగ్. హెల్ప్స్ ద టీచర్ టు అవాయిడ్ ఎయిమ్లెస్ టీచింగ్. సో నాలెడ్జ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ వాల్యూస్ హెల్ప్స్ ద టీచర్ టు అవాయిడ్ ఎయిమ్లెస్ టీచింగ్. సో
నాలెడ్జ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాల్యూ. సో ఎడ్యుకేషన్ వాల్యూస్ యొక్క నాలెడ్జ్ అనేది టీచర్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకని చెప్పేసి అంటే ఎయిమ్లెస్ టీచింగ్ని అవాయిడ్ చేయడానికి మనకి ఈ ఎడ్యుకేషనల్ వాల్యూస్ యొక్క నాలెడ్జ్ అనేది బాగా టీచర్కి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మనం టీచింగ్ చేసేటప్పుడే ఒక పర్టికులర్ ఎయిమ్తో చేయాలి. ఏ ఎయిమ్తో టీచింగ్ అనేది చేయాలి అనేది దేవి డిసైడ్ చేస్తాయంటే వాల్యూస్ అనేవి డిసైడ్ చేస్తాయి. సో ఎయిమ్లెస్ టీచింగ్ విల్ రియలైజ్ నో వాల్యూస్. సో మనం ఎయిమ్లెస్ టీచింగ్ కనుక చేసినట్లయితే అక్కడ ఎటువంటి వాల్యూస్ను కూడా మనం రియలైజ్ కాలేము. సో ఎయిమ్లెస్, ఎందుకంటే ఖచ్చితంగా మనం టీచింగ్ చేసేటప్పుడు ఆ టీచింగ్ అంటూ పర్టికులర్గా ఒక ఎయిమ్ అనేది ఉండాలి. ఒక ఎయిమ్ అనేది ఉండాలి. సో ఎయిమ్లెస్ టీచింగ్ అనేది విల్ రియలైజ్ నో వాల్యూస్ అని చెప్పేసి చెప్తాం. ఎయిమ్లెస్ టీచింగ్ అనేది రియలైజ్ నో వాల్యూస్. సో జనరల్గా ఒక సబ్జెక్ట్ను మనం టీచ్ చేసేటప్పుడు అది మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా, సోషల్ అయినా, లాంగ్వేజ్ అయినా సరే, ఆర్ డెవలపింగ్ పవర్స్ అండ్ స్కిల్స్ ఆఫ్ చిల్డ్రన్, దీస్ పవర్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాల్యూస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఫర్ వాల్యూస్. సో మనం ఏ సబ్జెక్ట్నైనా టీచ్ చేసేటప్పుడు ఆ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా స్టూడెంట్స్లో ఆ సబ్జెక్ట్ని టీచ్ చేయడం ద్వారా కొన్ని పవర్స్ అండ్ నాలెడ్జ్ అనేవి ఎబిలిటీస్ అనేవి మనం స్టూడెంట్స్లో డెవలప్ చేస్తాం. సో ద చిల్డ్రన్ గ్రాస్పింగ్ సమ్ ఎబిలిటీస్ త్రూ ద టీచింగ్ ఆఫ్ ద పర్టికులర్ సబ్జెక్ట్. సో మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా కొన్ని పవర్స్, క్యాలిక్యులేషన్ కానీ, రీజనింగ్ కానీ, అబ్జర్వేషన్ కానీ, యాక్యురసీ కానీ, స్పీడ్ కానీ, ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ని టీచ్ చేయడం ద్వారా, అలాగే సైన్స్ని టీచ్ చేయడం ద్వారా ఎక్స్పెరిమెంటేషను, ఇన్ఫరెన్సు, అబ్జర్వేషను, ఇవన్నీ కూడా సైన్స్ని టీచ్ చేయడం ద్వారా, లాంగ్వేజ్ని టీచ్ చేయడం ద్వారా ప్రొనౌన్సియేషను, లిజనింగు, స్పీకింగు, రైటింగు, మరి సోషల్ టీచ్ చేయడం ద్వారా సోషల్ ఎబిలిటీసు, ఇలా ప్రతి సబ్జెక్ట్ని మనం టీచ్ చేయడం ద్వారా కొన్ని పవర్స్ అండ్ స్కిల్స్ అనేవి చిల్డ్రన్స్లో మనం డెవలప్ చేస్తాం. సో ఈ పవర్స్ అండ్ స్కిల్స్ని మనం ఏమని చెప్తామని అంటే వాల్యూస్ అని చెప్పేసి చెప్తాం. ఈ పవర్స్ అండ్ స్కిల్స్ని ఏమని చెప్తామంటే వాల్యూస్. సో మ్యాథ్స్, సైన్స్, సోషల్, లాంగ్వేజెస్ ఆర్ డెవలపింగ్ ద powers and skills of children. So these powers are called values. ఈ పవర్స్ ఏమని చెప్తామంటే వాల్యూస్ అని చెప్పేసి చెప్తాం. సో వాల్యూస్ డిపెండ్ అపాన్ ద ఎయిమ్స్. సో వాల్యూస్ అనేవి దేని మీద డిపెండ్ అవుతాయి అని చెప్పేసి అంటే ఎయిమ్స్ మీద డిపెండ్ అవుతాయి. సో ఎయిమ్స్ డిపెండ్ అపాన్ వాల్యూస్. సో ఎయిమ్స్ అనేవి వాల్యూస్ మీద డిపెండ్ అవుతాయి. సో ఇక్కడ వాల్యూస్, ఎయిమ్స్ రెండు కూడా ఇంటర్ రిలేషన్షిప్ని కలిగి ఉంటాయి. సో వాల్యూస్, ఎయిమ్స్ రెండు కూడా ఇంటర్ రిలేషన్షిప్ని కలిగి ఉంటాయి. సో వాల్యూస్ డిపెండ్స్ అపాన్ ఎయిమ్స్ అండ్ ఎయిమ్స్ డిపెండ్స్ అపాన్ ద వాల్యూస్. వాల్యూస్ డిపెండ్స్ అపాన్ ద ఎయిమ్స్ అండ్ ఎయిమ్స్ డిపెండ్స్ అపాన్ ద వాల్యూస్ అని చెప్పేసి చెప్తాం. సో బోత్ హ్యావ్ ఇంటర్ రిలేషన్షిప్ అని చెప్పేసి చెప్తాం. అయితే ఇక్కడ వాల్యూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ మీనింగ్ తెలుసుకోండి. మ్యాథమెటిక్స్లో వాల్యూ అంటే ఎనీ సబ్జెక్ట్లో నేను వాల్యూ అని చెప్పేసి అంటే ద స్కిల్స్ అండ్ పవర్స్ విచ్ ఆర్ డెవలపింగ్ ఇన్ ద చిల్డ్రన్ త్రూ టీచింగ్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాల్యూస్. ఏదైనా ఒక సబ్జెక్ట్ని టీచ్ చేయడం ద్వారా పిల్లలలో మనం డెవలప్ చేసేటటువంటి స్కిల్స్ అండ్ పవర్స్ని మనం ఏమని చెప్తామని అంటే వాల్యూస్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ వాల్యూస్ అనేవి ఎయిమ్స్ మీద డిపెండ్ అవుతాయి, అలాగే ఎయిమ్స్ అనేవి వాల్యూస్ మీద డిపెండ్ అవుతాయి. సో అసలు ఏ పిల్లాడినైనా సరే, ఏ చైల్డ్నైనా సరే స్కూల్లో మనం ఎందుకు జాయిన్ చేస్తాం? సో అంటే స్కూల్ ద్వారా పర్టికులర్గా ఎడ్యుకేషన్ ద్వారా కొన్ని ఎబిలిటీస్ అనేవి పిల్లల్లో డెవలప్ అవుతాయి. సో ఏంటా ఎబిలిటీసు అంటే ఎడ్యుకేషన్ అనేది కంపల్సరిగా కొన్ని ఎబిలిటీస్ని పిల్లల్లో కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఏంటవి అని చెప్పేసి అంటే ఎడ్యుకేషన్ మస్ట్ కాంట్రిబ్యూట్ ద అక్వైర్మెంట్ ఆఫ్ దీస్ వాల్యూస్. సో ఎడ్యుకేషన్ అనే వాల్యూస్ అంటే ఏం చెప్తున్నాం? కొన్ని పవర్స్, కొన్ని స్కిల్స్.
సో ఎడ్యుకేషన్ ద్వారా ఒక పిల్లాడిని స్కూల్లో జాయిన్ చేయడం ద్వారా వాళ్ళలో కంపల్సరిగా కొన్ని ఎబిలిటీస్ అనేవి మనం డెవలప్ చేస్తాం. కొన్ని ఎబిలిటీస్ అనేవి మనం డెవలప్ చేస్తాం. సో ఆ ఎబిలిటీస్ ఏంటి అని చెప్పేసి అంటే ఫస్ట్ వన్ నాలెడ్జ్ అండ్ స్కిల్, జ్ఞానము మరియు నైపుణ్యాలు. సో విద్య అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థిలో కొన్ని విలువలను అభివృద్ధి చేస్తుంది, కొన్ని వాల్యూస్ని డెవలప్ చేస్తుంది. ఏంటా వాల్యూస్ అని చెప్పేసి అంటే నాలెడ్జ్ అండ్ స్కిల్, సో జ్ఞానము మరియు నైపుణ్యాలు. అలాగే ఇంటలెక్చువల్ హ్యాబిట్స్ అండ్ పవర్స్, సో మేధా సంబంధమైన అలవాట్లు మరియు శక్తి సామర్థ్యాలు. అలాగే డిజైరబుల్ యాటిట్యూడ్ అండ్ ఐడియల్స్, సో మంచి విలువలు మరియు ఆదర్శాలు, మంచి వైఖరులు మరియు ఆదర్శాలు. సో ఏ చైల్డ్నైనా స్కూల్లో మనం జాయిన్ చేస్తే ఎడ్యుకేషన్ కంపల్సరీగా డెవలప్ చేసేటటువంటి వాల్యూస్ ఏవి అని చెప్పేసి అంటే ఇవి ఏంటవి? నాలెడ్జ్ అండ్ స్కిల్, అలాగే ఇంటలెక్చువల్ హ్యాబిట్స్ అండ్ పవర్, అలాగే డిజైరబుల్ యాటిట్యూడ్స్ అండ్ ఐడియల్స్. సో దీన్నే మనం వాల్యూస్గా కన్సిడర్ చేసినట్టయితే నాలెడ్జ్ అండ్ పవర్, దీన్ని యూటిలిటేరియన్ వాల్యూ అని చెప్పేసి చెప్తాం. సో నాలెడ్జ్ అండ్ పవర్ని ఏమని చెప్తామని అంటే యూటిలిటేరియన్ వాల్యూ అని చెప్పేసి చెప్తాం. అలాగే ఇంటలెక్చువల్ హ్యాబిట్స్ అండ్ పవర్, దీన్ని డిసిప్లినరీ వాల్యూ అని చెప్పేసి చెప్తాం. డిసిప్లినరీ వాల్యూ. సో అలాగే డిజైరబుల్ యాటిట్యూడ్ అండ్ ఐడియల్స్, దీన్నే కల్చరల్ వాల్యూ అని చెప్పేసి చెప్తాం. సో కల్చరల్ వాల్యూ. సో ఇలా పర్టికులర్గా ఎడ్యుకేషన్ కంపల్సరీగా కంట్రిబ్యూట్ చేయాల్సినటువంటి వాల్యూస్లో సో నాలెడ్జ్ అండ్ స్కిల్స్నే మనం యూటిలిటేరియన్ వాల్యూ, ఇంటలెక్చువల్ హ్యాబిట్స్ అండ్ పవర్స్ దీన్నే డిసిప్లినరీ వాల్యూ, డిజైరబుల్ యాటిట్యూడ్స్ అండ్ ఐడియల్స్ దీన్నే కల్చరల్ వాల్యూ అని చెప్పేసి చెప్తాం. ఇది వాల్యూస్ యొక్క బేసిక్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, మన ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్ టు ఎగ్జామినేషన్ వరకు పెడగాగీలకు సంబంధించి ప్రజెంట్ మ్యాథ్స్ ఇస్తున్నాం. త్వరలోనే సోషల్, బయోసైన్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ది బెస్ట్ మ్యాథ్స్ పెడగాగి కోర్సు జస్ట్ 3 days పాటు May 15, 16, 17 3 days పాటు ఓన్లీ 399 రూపీస్కే పర్చేజ్ చేసుకోండి. ఇందులోనే మీకు కోర్సు, వీడియో క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్, ఆన్లైన్ టెస్ట్లు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.